ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాగ్గేయకారుల్ని సంగీతాన్ని వ్యాప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవం లాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అట్లాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాస్ గారి వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆరాధన ఉత్సవ కార్యక్రమాలని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు అలేఖ్య గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు, ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్ద ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు, అట్లాగే శ్రీమతి శోభారాజు గారు, అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ, శ్రీమతి శేషులత గారు, శ్రీమతి ప్రేమామూర్తి గారు, శ్రీమతి కోవెల శాంత గారు, శ్రీ డివి కృష్ణ మోహన్ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మన అందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ భక్తిరస వాగ్గేయకారులు అనుసరించి ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం కీర్తనల్ని, సంకీర్తనల్ని మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ ముందు తరాలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే. సరే, భక్త రామదాస్ గారు మా అదృష్టం, వారు పుట్టినటువంటి జిల్లాలోనే మేము ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఖమ్మం జిల్లా నుంచి నేలకొండపల్లిలో పుట్టినటువంటి కంచర్ల గోపన్న గారు ఆనాటి కులీ కుతుబ్ షాహీ ప్రభుత్వంలో ఒక ప్రముఖ తహసీల్దార్గా భద్రాచల పరిసర ప్రాంగణంలో ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి భక్త రామదాసు, దమ్మక్క, అక్కడ ఉన్నటువంటి రాముడు, దమ్మక్క వాళ్ళందరి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు రాముడి మీద ప్రేమను పెంచుకున్న విధానాన్ని వారు కూడా అందులో పూర్తిగా లోనే అక్కడ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని నిర్మించినటువంటి చరిత్ర మనందరికీ తెలిసిందే. వారు ఆ రకంగా ప్రజల నిధులతో ఆడ కట్టినటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానం గొప్పగా ప్రసిద్ధి చెందినప్పటికీ ప్రభుత్వానికి కట్టవలసినటువంటి డబ్బులను భక్తి పారవశ్యంతో రాముడు నిర్మాణం కోసం కట్టారు కాబట్టి వారిని ఖైదు చేస్తే కూడా వారి భక్తిని వదిలిపెట్టకుండా కీర్తనల రూపేణ దాశరథి కీర్తనల్ని పెద్ద ఎత్తున చివరికి జైల్లో ఉండి కూడా, గోల్కొండ కోటలో జైల్లో ఉండి కూడా సంకీర్తనలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి చరిత్ర. సరే, ఎంత భక్తి పారవశ్యంతో ఉన్నా భక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా భగవంతులదే. చాలా గొప్పగా, చాలా ప్రేమగా ఉన్నటువంటి భక్త రామదాసు కూడా తను భక్తి పారవశ్యంతో ఎంత పూజిస్తూ ఉన్నటువంటి రాముడు తన కష్టకాలంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి అతన్ని రక్షించడానికి రాకపోతే ఆయనకు కూడా ఆగ్రహం వచ్చి పాడినటువంటి కీర్తన కూడా ఉంది. సో భక్తులు వారు చూపించేటువంటి ప్రేమను కూడా తప్పనిసరిగా పాలకులు కానీ లేకపోతే పూజలు అందుకునేటువంటి పెద్దలు కానీ తప్పనిసరిగా గౌరవించాల్సిన అవసరం ఉందని ఆ చివరి మాట నేను చెప్పాను. సో
ఇక్కడ ఉన్నటువంటి సంకీర్తనలు తీసుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మేము కూడా దీన్ని ఆస్వాదించి ఆనందించాలని అనుకున్నాం. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కొంత సమయాన్ని గడిపి, కానీ అనుకోకుండా మాకు ఇంకొక కార్యక్రమం వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం 11 గంటలకే మొదలవుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటువంటి సందేశాన్ని నా ద్వారా మీ అందరికీ తెలియజెప్పమని, ఈ చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశీస్సులు మెండుగా ఉంటాయని స్పష్టంగా చెప్పమని కూడా నాకు చెప్పారు. సో మీ అందరికీ సంగీత కళాకారులకి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి, సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే, ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప కళని, గాత్రం, కళలు, వాగ్యం, సంగీతం ఇవన్నీ కూడా అందరికీ వచ్చేవి కాదు, కొద్ది మందికి మాత్రమే సొంతం. అలా సొంతంగా ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా ఆ భగవంతుడు మీ అందరినీ బాగా ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ, ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఈ ఆస్తిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం.